Hello, hi everybody. Welcome to my channel. Today I am going to show how to prepare మటన్ మసాలా అనమాట. దీనికి కావాల్సిన ఐటమ్ అండి, అర కేజీ మటన్ అండి, అలాగే కారం 4 స్పూన్స్, పసుపు అర స్పూను, ఉప్పు తగినంత, అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూను, ఉల్లిపాయలు ఒక 150 గ్రాములు, అలాగే 5-6 పచ్చిమిరకాయలు 6 వేసుకున్నానండి నేను, అలాగే 3 టమాటాలు, ఒకటి పెద్దది 2 చిన్నవి వేసాను అనమాట. చాలా బాగుందండి కూర, చాలా బాగుంది. దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఒక 100 గ్రాముల మంచి నూనె కూడా తీసుకోండి. స్టవ్ వెలిగించేసి మనం ఫస్ట్ ఏం చేయాలంటే, శుభ్రంగా మటన్ని కడిగి ఒక డిష్లో పెట్టుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదండి, 1 టీ స్పూను, లేకపోతే పేస్ట్ చేసుకోండి. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా సన్నగా తరుక్కోవాలండి. అలాగే టమాటాలు కూడా ఇంకో ప్లేట్లో సన్నగా తరుక్కొని పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని స్టవ్ వెలిగించేసేసి కుక్కర్ పెట్టి దాంట్లో 100 గ్రాములు నూనె పోసుకోవాలండి. 100 గ్రాములు నూనె పోసుకున్నాక చక్కగా 100 గ్రాములు నూనె పోసుకున్నాక ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు చక్కగా దోరగా వేపుకోవాలండి. వేపుకున్నాక అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా దాంట్లో వేపేసుకోవాలి. అది కూడా దోరగా వేపుకోవాలి. 2 దోరగా వేపుకోవాలి. వేపుకున్నాక టమాటాలు వేసుకోవాలి. అది కూడా కొద్దిగా, టమాటాలు ఎందుకు ముందే వేసుకోవాలి, లాస్ట్లో వేస్తారు. అసలు ముందు ఎందుకు వేసుకోవాలంటే, మనకి ఈ టమాటాలు ఫస్ట్ అయితే చక్కగా సన్నగా వేయంగానే ఉడికిపోయేది. ఇప్పుడు టమాటాలు అట్లా ఉండట్లేదు, అందుకని బాల్స్ లాగా ఉంటున్నాయి. అందుకని మనం కోసి సైడ్లో పెట్టుకొని, అది మనం ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దోరగా వేగినాక ఈ టమాటాలు వేసుకోవాలి. అది కూడా కొద్దిగా ఉడికినాక స్మాష్ చేసుకోవాలి. చేసుకున్నాక ఈ మటన్ దాంట్లో వేసేసి తగినంత ఉప్పు వేసేసి 3 గ్లాసులు నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసేసుకొని చక్కగా ఉడకనియండి. చక్కగా 2 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడకనియండి. ఉడికినాక ఆ నీళ్ళన్నీ దగ్గరకు వచ్చేసేసినాక కారం వేయండి. కారం వేసినాక కారం వేసుకోండి. 4 స్పూన్స్ వేసుకోండి, కారం బాగుంటుంది. ఇక కారం కూడా వేసినాక మనం కొద్దిగా కొత్తిమీర జల్లుకోవాలి. జల్లుకున్నాక మనం లాస్ట్లో ఏం చేయాలంటే, బాద్షా మసాలా నేను వాడానండి, చాలా బాగుంది ఇది. ఈ మసాలా మీరు మటన్ మసాలా వాడండి, చాలా బాగుంటుంది. కూర అదిరిపోయిందండి. మీరు కూడా కావాలంటే టేస్ట్ చేసి చూడండి, ఎంత బాగుందో అసలు. ఆహా, తింటే అంత బాగుంటుంది అన్నమాట. ఇక మీరు చూడంగానే మనం కూడా వండుకొని తిందాం అన్నట్టుంది కూర. చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. అయితే ఇది పిల్లలు తినవచ్చు, పెద్దవాళ్ళకి పెట్టవచ్చు, మనం కూడా తినవచ్చు అన్నమాట. దీంట్లో B12 ఉంటుందండి, చాలా శక్తివంతమైనది. అందుకే అందరం తింటే చాలా ఆరోగ్యంగా ఉంటాము. ఆరోగ్యం డబ్బులు పెట్టి కొనుక్కుంటే రాదండి. అందుకే మనం ముందే ఆరోగ్యంగా ఉంటే ట్యాబ్లెట్లు అవి వేసుకోక్కర్లేదు. కాబట్టి మనం ఇలాంటివన్నీ తిందాం, ఆరోగ్యంగా ఉందాము. అలాగే ఇవాళ ఒక టిప్ చెప్తానండి. అది ఏంటంటే, బాగా హై బీపీ ఉన్న వాళ్ళు ఒక కరివేపాకు, 10 రూపాయల కరివేపాకు తీసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసి చక్కగా మరిగిచ్చేసేసి ఒక్క గ్లాసు నీళ్ళు అవ్వాలండి. అది ఆ నీళ్ళు అయినాక చక్కగా వడబోసి తాగితే బీపీ అంతా వెళ్ళిపోతుందండి, హై బీపీ ఉండదు. అందుకని అట్లా చేయండి. కాదు అన్నోళ్ళు పొద్దునే లేచి మొహం కట్టుకొని 4-5 కరివేపాకు ఆకులు తింటే బీపీ డౌన్ అవుతుందంటండి. చక్కగా హై బీపీ ఉన్నోళ్ళు అట్లా చేసుకోండి. ఈ చిన్న టిప్ అన్నమాట. ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.